Good morning to everyone. Today I want to share with you a few lines which I know about the legendary figure in the history, the annals of history, that is B.R. Ambedkar. Dr. B.R. Ambedkar, born on April 14, 1891 at Mau village in Madhya Pradesh to Ramji Sakpal and Bhima Bhai. Born in Mahar Dalit family, he faces severe untouchability and discrimination in school. Despite hardships, he was highly educated. He earned a degree from Bombay University, Columbia University, USA, and the London School of Economics. He fought against caste discrimination, leading movements for the rights of Dalits to access water and temple entry. He was the chairman of the drafting committee of the Indian Constitution and served as India's first law minister. Passed away on December 6, 1956. He was awarded the Bharat Ratna posthumously in 1990. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14వ తేదీన 1891న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాభాయిలకు జన్మించారు. మహర్ కులానికి చెందిన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరాని తనుము కుల వివక్షత ఎదుర్కొన్నారు. అపారమైన మేధావి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్ పట్టా పొందారు. దళితుల హక్కుల కోసం, దేవాలయ ప్రవేశం కోసం, తాగునీటి కోసం పోరాడారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా, స్వేచ్ఛా భారత మొదట న్యాయమంత్రిగా పనిచేశారు. జీవితాంతం సమానత్వం కోసం కృషి చేసి 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. డిసెంబర్ 6, 1956న మరణించారు. 1990లో భారత ప్రభుత్వము ఆయనకు భారతరత్న అవార్డు మరణానంతరము ఇచ్చారు. అందరికీ చెప్తుంది ఒకటేనమ్మా, నేను ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మన పరిపాలన జరుగుతుంది, దేశం నడుస్తుందంటే ఆయన రాసిన భారత రాజ్యాంగం అనే పుస్తకం ద్వారానే. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అర్థం చేసుకొని అలా మీరు కూడా నడుచుకొని అంత గొప్పవాళ్ళు అవ్వాలి అని నా కోరిక. మరి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైందో ఆయన పుట్టినరోజును మనం స్మరించుకుంటూ రేపు అందరం కూడాను అంబేద్కర్ జయంతి చేసుకుంటూ పిల్లలందరికీ కాలేజీలు, స్కూళ్ళన్నీ, గవర్నమెంట్ ఆఫీసులు సెలవు కూడా ఇవ్వటం జరిగింది. ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి కోసం అలా చేస్తున్నారు అంటే మీరందరూ కూడా, మనమందరము కూడా అదే స్థాయికి ఎదగాలని, అలా అందరం కూడా పోయిన తర్వాత శాశ్వతంగా భూమి మీద నిలబడి పేరు ప్రతిష్టలు సంపాదించాలని నా కోరిక, పట్టుదల, ఆశ, ఆకాంక్ష. పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను, పిచ్చి పిచ్చిగా తల్లిదండ్రులను బాధ పెట్టి బళ్ళ మీద పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటా తిరిగి నలుగురికి ఇబ్బంది కలిగించొద్దు. అంబేద్కర్ గారు అలా చేయమని ఎవరికి చెప్పలేదు నాన్న. మీకు కోపం వచ్చినా సరే ఉన్నమాట అంటున్నానని నేను. చక్కగా మీరు ఎండలో పడి గొడవ చేసి తిరగకుండా చక్కగా అంబేద్కర్ గారి కోసం మీరు పెట్టుకున్నారు, పాటలు పెట్టారు, మైకులు పెట్టారు, లైట్లు వేశారు, అంతా చేసుకుంటున్నారు కాదంటలా. కానీ తల్లిదండ్రికి బాధ కలిగించి డబ్బులు వేస్ట్ చేసి ఆరోగ్యం పాడు చేసుకుని పిచ్చి పిచ్చిగా ఏదైనా తినటం, తాగటం అలాంటి పనులు అయితే చెయ్యొద్దు. ఆయన పేరున 10 మందికి అన్నదానం చేస్తే దానంత పుణ్యం ఇంకోటి లేదమ్మా. అందరూ కూడాను చక్కగా నేను చెప్పిన మాటలు విని అర్థం చేసుకొని అలా నడుచుకుంటారని కోరికతో ఇంకొకసారి మీ అందరికీ ఏం చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.